యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి 146వ కీర్తనను మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నీయు రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. మనము దేవుని యొక్క వాక్యములో నుండి 146వ కీర్తనను మనం చదువుకున్నాం. ఇందులో ఈ యొక్క 146వ కీర్తనలో మనము 7 చరణాల వరకు మనం ధ్యానించుకున్నాం. ఈ యొక్క రోజు 8వ చరణమును మనము ధ్యానించుకోబోతున్నాం. అయితే ఈ యొక్క 146వ కీర్తనలో నుండి దేవుడు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాడు అని మనం చూసినట్లయితే, దేవుడు మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ భక్తుడు కీర్తిస్తూ, మనుషులను నమ్ముకోవద్దు, వారి యొద్ద నుండి రక్షణ కలగదు, రాజులను కానీ మనుషులను కానీ నమ్ముకోవద్దు, కేవలము దేవుణ్ణి మాత్రమే నమ్ముకోండి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారు ధన్యులవుతారు అని చెప్తున్నాడు. అయితే అంత మాత్రమే కాదు, కానీ ఎందుకు దేవుని నమ్ముకున్న వారు ధన్యులవుతారు, ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత, ఈ యొక్క మనుషుల్లో లేనిది, రాజుల్లో లేనిది ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ దేవుడు అంత గొప్ప దేవుడా, ఆ దేవుని యొక్క లక్షణాలు ఏంటి, ఆ దేవుని యొక్క విశిష్టత ఏంటి, ఆయన విశేషణాలు ఏంటి అనేది అనేకమైనవి వర్ణిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మనందరము కూడా వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక వాక్యములో నుండి మనం చూస్తున్నాము, మరి గత 2 వారాలుగా మనం చూసాము, మరి దేవుడు ఎందుకు నమ్ముకొనదగిన సహాయకుడు అంటే, దేవుడు నిత్యము సజీవుడుగా ఉండేవాడు. కాబట్టి దేవుని యొద్ద నుండి ఎల్లప్పుడూ మనము సహాయమును ఆశించవచ్చు. దేవుడు ఎల్లప్పుడూ కూడా సహాయం చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు, ఆయన సజీవుడు కాబట్టి అని మనం చూసాం. అంత మాత్రమే కాకుండా రెండవదిగా మనం చూసాము, మన దేవుడు సృష్టికర్త అని మనం చూసాం. ఈ లోకంలో ఉన్న మనుషులు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ ఎవరైనా కూడా ఈ లోకం లేదా ఇందులో ఉన్న పరిస్థితుల పైన ఆధారపడి జీవించాల్సిందే. వాటికి అతీతంగా వారు జీవించలేరు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ప్రకృతి లేదా మార్పులు జరిగినా వాటిని కంట్రోల్ చేసే శక్తి వారికి లేదు. వారు ఆధారపడి బ్రతుకుతున్న వారైతే, మన దేవుడు మాత్రము ఆయన సర్వశక్తి గల దేవుడు. మన కోసము మనకు సహాయం చేయడానికి సృష్టిని ఆపరేట్ చేయగలిగిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయనే దాన్ని సృష్టించగలిగాడు. కాబట్టి కేవలము మాట చేత దాన్ని మన కొరకు, మనకు అనుకూలంగా మార్చగలిగిన గొప్ప దేవుడు, సృష్టికర్త అని మనం చూసాము. మూడవదిగా మనం చూసాము, ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. మరి ఇంత గొప్ప దేవుడు, సర్వమును, ఈ యొక్క సర్వ లోకములన్నిటిని కూడా పరిపాలిస్తున్న దేవుడు, మరి ఎంతో అల్పులమైన మనలను గుర్తుంచుకుంటాడా? మరి మన ఎడల దేవుడు చేసిన వాగ్దానము అది మారిపోకుండా నిత్యము అలాగే ఉంటుందా అంటే, అవును, ఈ యొక్క లోకము గతించిన, ఆకాశము గతించిన, నా మాట నెరవేరకుండా పోదు, అది తప్పిపోదు అని దేవుడు వాక్యంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా ఆయన మాట తప్పనివాడు. దేవుడు మాట తప్పనివాడు కాబట్టి దేవుని యొద్ద నుండి మనము ఖచ్చితంగా సహాయము పొందుకుంటాము అనేది మూడవదిగా మనం చూసాం. నాలుగవదిగా మనం చూస్తే, దేవుడు బాధపరచబడ వారికి న్యాయము తీర్చే దేవుడు. ఎవరు బలహీనంగా ఉంటారో వారికి న్యాయము తీర్చే దేవుడు అని మనం చూసాం. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తే ఎవరి దగ్గర బలం ఉందో వారి వైపే న్యాయం ఉండడాన్ని మనం చూస్తాం.
చూస్తాం. అయితే దేవుని యొద్ద మాత్రం ఆ విధంగా కాకుండా సరి అయిన విధానంలో ఎవరికైతే బాధ కలుగుతుందో, ఎవరు బాధపరచబడుతున్నారో వారికి న్యాయము తీర్చే దేవుడు అని మనం చూసాము. ఆ తర్వాత ఆయన ఆకలి కొనిన వారికి ఆహారము దయచేవాడు అని మనం చూసాం. మనం ఇంకొక వాక్యంలో మనం చూస్తాము, ఆయన ఆకలి కొనిన వారిని మేలుతో తృప్తిపరుస్తాడు అని కూడా మనం వాక్యంలో చూస్తాం. అనగా ఆకలి అంటే కేవలం భౌతికమైన ఆకలి మాత్రమే కాదు, కానీ మనుషులు లేదా తన భక్తులు కలిగి ఉన్న వాంఛలను, కోరికలను ఆయన తృప్తిపరిచే దేవుడు అని మనం చూసాము. ఆ తర్వాత మనం చూస్తే ఆయన దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడు అని మనం చూసాము. ఒకప్పుడు మనం కూడా పాపము చేత, మరణం చేత బంధించబడిన వారముగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను బట్టి దేవుడు గొప్ప త్యాగమును చేసి మనలను విడుదల చేసినట్లుగా, మనకు స్వాతంత్రమును అనుగ్రహించినట్లుగా మనం చూసాం. కాబట్టి దేవుడే నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషుల వైపు చూడవద్దు, రాజుల వైపు చూడవద్దు. వారి నుండి కలిగిన దానికంటే అత్యధికమైన సహాయము, గొప్ప సహాయము, నిజమైన సహాయము దేవుని యొద్ద నుండి మాత్రమే కలుగుతుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొనండి అని భక్తుడు ఇక్కడ కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. మనం వాక్యంలో కూడా చూస్తే యోసేపు జీవితంలో యోసేపు జైల్లో ఉన్నప్పుడు తనతో పాటు మరి ఇద్దరు ఆ యొక్క జైల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. అందులో ఆ యొక్క ఫరో ఎదుట పానీయము అందించే అధికారిని మనం చూస్తాం. ఆ అధికారి విడుదలవ్వబోతున్నాడు కాబట్టి యోసేపు అతని యొద్దకు వెళ్ళి సహాయాన్ని అడుగుతాడు. మీరు విడుదల పొందుతున్నారు, మీరు విడుదల పొందిన తర్వాత రాజు దగ్గరగా ఉండి మీరు సేవ చేస్తారు. కాబట్టి మీరు రాజు దగ్గరగా ఉన్నప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, కానీ అన్యాయముగా ఈ విధంగా జైల్లో ఖైదీగా అయ్యాడు. కాబట్టి ఒకసారి నా గురించి, అతని గురించి ఈ విధంగా చెప్పండి అని బ్రతిమలాడుకున్నాడు. కానీ అతను ఏ విధంగా అతనికి సహాయపడలేదు. బయటికి వెళ్ళిన తర్వాత అతడు మర్చిపోయాడు. బహుశా అతని కుటుంబాన్ని చూసి అతడు చనిపోతాననుకున్నాడు, కానీ ఆ యొక్క చివరి క్షణంలో అతడు బ్రతికాడు. కాబట్టి ఆ యొక్క కుటుంబాన్ని చూసి అన్నిటినీ మర్చిపోయి ఉంటాడు. అన్నిటినీ మర్చిపోయి తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరలా దేవుడే జోక్యం చేసుకొని రాజుకు ఒక కళ వచ్చేలా చేసి, ఆ కళ యొక్క భావమును ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిని దేవుడు కలగజేసినప్పుడు ఆ సమయంలో ఆ పానదాయక అధికారి మరలా యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు అని మనం వాక్యంలో చూస్తాం. ఎప్పుడైతే దేవుడు కార్యము చేయడం మొదలు పెట్టాడో, ఎప్పుడు దేవుడు క్రియ చేయడం మొదలు పెట్టాడో అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సహాయపడగలిగాడు. కానీ అంతవరకు అతడు సహాయం చేయగలిగిన హోదాలో ఉన్నా కూడా అతను సహాయం చేయలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయకుంటే, దేవుడు ఇది సమయం కాదు అని అనుకున్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేరు. ఒకవేళ దేవుడే గనక సహాయం చేయాలి అనుకుంటే ఏ విధము చేతనైనా సహాయం వస్తుంది అని మనం చూస్తాం. అదే మొర్దెకై కూడా అదే అంటాడు. ఒకవేళ ఎస్తేరుతో మాట్లాడుతూ, ఈ సమయంలో నీవు గనక ముందడుగు వేయకుంటే, నీవు గనక యూదా ప్రజల కొరకు నిలబడకుంటే, నీ చేత కాకుంటే ఇంకెవరి చేతనైనా, ఏ ద్వారములనైనా దేవుడు కార్యమును జరిగిస్తాడు, దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవునికి అనేకమైన మార్గములు ఉన్నాయి. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు క్రియలు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు మాత్రమే ఈ లోకంలో ఉన్న మనుషులైనా కూడా మనకు ఉపయోగపడతారు. ఏ విధంగా ఇక్కడ యోసేపు జీవితంలో మనం చూసాము. అయితే అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 45వ వచనంలో కూడా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, దేవుని సహాయము చేత యోనాతాను మనలను జయము నొందించెను అని వారు అంటున్నారు. ఎవరి సహాయం చేత అంటే దేవుని సహాయం చేతనే విజయం ఎవరి ద్వారా వచ్చింది? ఎవరు యుద్ధము చేశారు? ఎవరు యుద్ధ భూమిలోకి వెళ్ళారు? కత్తి పట్టుకొని పోరాటం చేసింది ఎవరు అంటే పోరాటం అంతా చేసింది యోనాతానే. అయితే ఆ విజయం వచ్చింది మాత్రం దేవుని యొక్క సహాయమును బట్టి అని వారు గుర్తించి దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముకోవడం వ్యర్థం. వారికి చేయగలిగిన పరిస్థితులు అన్నీ ఉన్నా, చేయగలిగిన అధికారం ఉన్న దేవుడు సహాయం చేయకుంటే ఎవరు కూడా సహాయం చేయలేరు. అదేవిధంగా ఒకవేళ దేవుడు గనక సహాయం చేయాలనుకుంటే ఎవరు మనకు వ్యతిరేకంగా ఉన్న ఏ విధము చేతనైనా సహాయము మన యొద్దకు వస్తుంది. కాబట్టి దేవుడే నమ్ముకొనదగిన సహాయకుడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, బలహీనులకు సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు అని ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
ఈ లోకంలో మనం చూస్తే మరి బలవంతులైన వారు బలహీనుల పైన వారిని బలాత్కారం చేయడం, వారు కలిగి ఉన్న ఆ కొద్ది విషయాలను కూడా లాక్కోవడం, వారిని మరింత పేదవాళ్ళగా చేయడం, మరింత ఆధారపడే వారిగా చేయడం ఈ లోకంలో మనం చూస్తాం. కానీ దేవుడు ఆ విధంగా కాదు, కానీ బలహీనులను ఆయన బలపరిచేవాడు, వారికి నిజముగా సహాయం చేసే గొప్ప దేవుడు అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ మనము వడ్డీ కట్టుకుంటూనే అదే విధంగా ఉండాలి, ఇతడు ఎప్పుడు కూడా ఇతను అప్పు తీరకూడదు, ఎప్పటికీ నాకు వడ్డీ కడుతూ ఒక 1,00,000 రూపాయలు తీసుకుంటే 10 లక్షలు నాకు తిరిగి కట్టాలి అని అనుకుంటాడు. ఇంకా పేదరికంలోనే మగ్గిపోవాలి అనుకుంటాడు. కానీ ఇతడు కూడా నాలాగా కావాలి, గొప్పవాడు కావాలి, నా అంత స్థానంలో ఉండాలి, మరలా అప్పు తీసుకునే స్థాయికి రావద్దు అని ఎవరు కూడా అనుకోరు. కానీ దేవుడైతే ఆ విధంగా కాదు. కానీ ఆయన బలహీనులకు సహాయం చేసే దేవుడు. ఆయన సహాయం చేసినప్పుడు మనం గొప్పవారిగా నిలబడతాము. ఆయనలాగా మనం ఉండాలని, దేవుని పిల్లలుగా మనం ఉండాలని దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషుల వైపు చూడకూడదు, కానీ దేవుడే నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని సహాయమును బట్టే ఇంతవరకు మనము నడిచి వచ్చాము. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. ఒక 8వ చరణమును మనం చూసినట్లయితే, యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము, దేవుడు గ్రుడ్డివారి కన్నులు తెరవచేవాడు. గ్రుడ్డివారు అంటే ఏంటి? గ్రుడ్డితనం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ధ్యానించవచ్చు. అయితే లిటరల్గా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. నిజముగానే దేవుడు గ్రుడ్డివారి కన్నులను తెరవజేవాడు. గ్రుడ్డివారు ఉంటే వారికి చూపునివ్వగలిగిన శక్తిగల దేవుడు అని మనము నమ్మాలి. ఎందుకంటే దేవుడు అటువంటి కార్యాలు చేశాడు. యేసు ప్రభువుగా ఈ లోకంలో శరీరధారిగా దేవుడు ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన యొద్దకు వచ్చిన అనేకులను ఆయన యొద్దకు వచ్చి నమ్మకముతో, నాకు గ్రుడ్డితనముతో నేను బాధపడుతున్నాను, నాకు కళ్ళు దయచేయండి, నాకు దృష్టిని దయచేయండి అని యేసు ప్రభును వేడుకున్న వారందరికీ కూడా యేసు ప్రభు వారు కన్నులను అనుగ్రహించాడు. పుట్టుకతో గుడ్డితనముతో ఉన్న వారు కూడా యేసు ప్రభు యొద్దకు వచ్చి వారు కన్నులను పొందుకున్నట్లుగా, దృష్టిని పొందుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 27వ వచనమును మనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను అని మనం చూస్తున్నాం. మరి 2 గ్రుడ్డివారు యేసు ప్రభు యొద్దకు వచ్చి వారు బ్రతిమలాడుకుంటున్నారు, అయ్యా దావీదు కుమారుడా, మమ్మలను కనికరించండి అని యేసు ప్రభువును వారు వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు దారిలో ఉండగా వారు వేడుకుంటూ ఉండవచ్చు. అయితే యేసు ప్రభు వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించారు. ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు వారు కూడా ఇంటిలోనికి వచ్చి యేసు ప్రభు వైపు చూస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, నిజముగా మీరు నమ్ముతున్నారా? నేను గ్రుడ్డివారికి కళ్ళను ఇవ్వగలనని మీరు నమ్ముతున్నారా అని అడిగినప్పుడు, అవును మేము నమ్ముచున్నాము అని వారు చెప్పగానే యేసు ప్రభు వారిని స్వస్థత పరిచినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు వారు నిజముగా గ్రుడ్డివారికి కళ్ళను ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకనగా మరి ఆయనే సృష్టికర్త. ఆ యొక్క మట్టిలో నుండి మనలను తీసుకొని ఈ యొక్క దేహాన్ని చేసి, అవయవాలను చేసి, ఈ యొక్క మట్టిలో నుండి ఆ కళ్ళను కూడా చేసి మనకు జీవమునిచ్చిన ఆ సృష్టికర్త అయిన దేవునికి ఒక గుడ్డు ఇవ్వానికి మరలా కళ్ళు దయచేయడం అనేది అసాధ్యమైన పని కాదు, కష్టతరమైన పని కాదు, కానీ అది ఎంతో సులువైన పని. అయితే నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో యేసు ప్రభు వారు అట్టి కార్యములు జరిగిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. అయితే కొంతమంది మరి
దేవుని యొక్క చిత్తానుసారముగా ఒకవేళ ఆ విధంగా ఉండడమే వారి దేవుని చిత్తమైతే దేవుడు ఆ విధానంలోనే కొంతమందిని కొనసాగింపజేస్తున్నాడు. దేవుడైతే ప్రతి గుడ్డివానికి కన్నులు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన వైపే మనం చూడాలి, ఆయనని మనము సహాయాన్ని కోరుకోవాలి అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ అయితే అనేకులు ఈ లోకంలో కన్నులు కలిగి ఉన్నారు, అయితే అనేకులు చూడలేకపోతున్నారు. కళ్ళున్నా కూడా వారి చుట్టూ ఏమి జరుగుతుందో చూడలేకపోతున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏమి జరుగుతుందో చూడలేని ఆ యొక్క మనోనేత్రము విషయంలో గ్రుడ్డితనము కలవారుగా ఉన్నారు అని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేశాడు అపవాది అని మనం చూస్తాం. అయితే ఒకప్పుడు మనందరము కూడా ఆ విధంగా ఉన్నవారమే, లేదా ప్రస్తుతము కూడా అనేకులు ఈ పరిస్థితిలో ఉన్నవారు, మనోనేత్రములు వెలిగించబడిన వారు, గ్రుడ్డితనముగా ఉన్నవారు దేవుని యొక్క కార్యాలను చూడలేకపోతున్నారు, సువార్తను అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభువారు సిలువలో మరణించారు, ఆయన బలహీనుడు అని అనుకుంటున్నారు. కానీ మరి ఆ సిలువలోని అంత భయంకరమైన శిక్షను భరిస్తూ కూడా తనను వేధిస్తున్న వారిని, శిక్షిస్తున్న వారిని, అన్యాయముగా అతనిపైన నేరాలు మోపిన వారిని యేసు ప్రభువారు క్షమిస్తున్నారు. అంటే ఆయన అంతరంగములో ఎంత బలవంతుడుగా ఉన్నాడో అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభువారు శిలువ పైన మరణించాడని చూస్తున్నారు, కానీ మరి అదే యేసు ప్రభువారు అదే శిలువ పైన తన ప్రాణాన్ని ఆయనే అర్పించాడు. ఆయనే తన ప్రాణాన్ని తండ్రి చేతిలో పెట్టాడు. ఆయనకు అధికారం ఉంది ఆ ప్రాణాన్ని పెట్టడానికి కానీ ప్రాణాన్ని తీసుకోవడానికి కానీ ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయనే జీవాధిపతి గనుక. మనవరికి కూడా అధికారం లేదు. జీవం నాదే అయినా నా జీవం నాది, నా ఇష్టం అనడానికి లేదు. మనము సూసైడ్ చేసుకునే విధంగా ఏదైనా పరిస్థితులకు మనము వెళ్తే గనక పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. నా ప్రాణం నా ఇష్టం అనడానికి లేదు. మనము ఏదైనా ఏ సహాయం లేకుండా కొంతమంది బిల్డింగ్ ఎక్కడం, అలాంటి విన్యాసాలు చేయడం మనం చూస్తాం. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత అక్కడికి పోలీసు వారు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి అతను ఎవరు అనేది వాటన్నిటినీ తెలుసుకొని పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో ఇస్తారు. ఎందుకంటే మన ప్రాణాన్ని పెట్టడానికి, మన ప్రాణం తీసుకోవడానికి మనం అధికారం లేదు, ఇది మనది కాదు. అయితే యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాము. యేసు ప్రభు వారు పలికినట్లుగా మరి నా ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని యేసు ప్రభు వారు అన్నారు. ఎందుకంటే ప్రాణం ఇచ్చేది ఆయన జీవాధిపతి గనుక ఆయనకు అధికారం ఉంది అనేది సిలువలో మనం చూస్తున్నాం. అయితే వీరు మాత్రం సిలువలో చనిపోయింది చూస్తున్నారు, కానీ ఆ అధికారాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగి ఉంది. అందుకే ఆ సిలువ త్యాగము, ఆ సువార్త వారికి వెర్రితనంగా కనిపిస్తుంది అని మనం చూస్తున్నాం. అయితే ఒకప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము, కానీ దేవుడు మనకు మనోనేత్రములు వెలిగించాడు అని మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం మనోనేత్రములు వెలిగించబడినందున అని మనం చూస్తాం. ఇప్పుడు విశ్వాసులైన వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయి. దేవుని యొక్క సువార్తను మనం అర్థం చేసుకోగలిగాము. దేవుని యొక్క కార్యములను మనం అర్థం చేసుకోగలుగుతున్నాము. దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తున్నాడో కూడా మనము వీటన్నిటిని అర్థం చేసుకోగలుగుతున్నాం. మనము ఒకవేళ శ్రమల గుండా వెళ్ళినా, శోధనల గుండా వెళ్ళినా, ఈ యొక్క మార్గములో, ఆ విధానములో దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు, ఆ మార్గంలో దేవుని చిత్తం ఏంటి, అది మనము తెలుసుకుంటున్నాము. ఎందుకు మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకునే ఆ మనోనేత్రములను మనకు దేవుడు వెలిగించాడు. మరి కీర్తనకారుడు 119వ కీర్తన 18వ వచనంలో ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము అని అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడేమి గ్రుడ్డివాడు కాదు, అతడు కళ్ళున్నవాడే. కానీ వాక్యములో ఉన్న యొక్క శ్రేష్టమైన వాటిని, అంతరంగములో దాగి ఉన్న వాటిని, ఆ యొక్క లోతైన వాటిని, ఆశ్చర్యమైన సంగతులను తెలుసుకోవాలి. అందుకు నా కన్నులను తెరవండి అని ప్రార్థన చేస్తున్నాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు మనకు అనేకమైన ప్రత్యక్షతలను ఈ యొక్క వాక్యములో నుండి అనుగ్రహిస్తున్నాడు. వాక్యం చదువుతుండగా, ధ్యానిస్తూ ఉండగా, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతుండగా అనేక విషయములను దేవుడు తెలియజేస్తున్నాడు. వాటన్నిటిని చూడగలిగిన, తెలుసుకోగలిగిన నేత్రములను దేవుడు మనకు
వెలిగించినందుకు దేవునికి స్తుతి చెల్లించాలి అని మనం చూస్తున్నాం. మనం భౌతికంగా గ్రుడ్డివారిగా మనం పుట్టలేదు కావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనోనేత్రము విషయములో గ్రుడ్డివారిగా మనం పుట్టి ఉన్నాము. అయితే ఆ విషయంలో దేవుడు మన నేత్రములను వెలిగించాడు, మనకు దృష్టిని దయచేశాడు. ఇప్పుడు దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతున్నాం. దేవుని సువార్తను మనం చూసాము, దేవుని సువార్తను అర్థం చేసుకున్నాం, ఆ ప్రేమను, ఆ త్యాగమును అర్థం చేసుకొని రక్షణను మనం పొంది ఉన్నాము, రక్షణలో ఆనందిస్తున్నాము. అంత మాత్రమే కాదు, కానీ రక్షణ పొందిన నాట నుండి దేవుడు ఏ విధంగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడో వాటిని కూడా మనం చూస్తున్నాం. మనము దినవృత్తాంతములు 2వ గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనంలో ఒకటి రాజు అంటాడు, ఈ లోకంలో ఆ శత్రువులకు వారికి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయం కలదు అని అంటున్నాడు. అక్కడ శత్రువులేమో విస్తారంగా శత్రువులు ఉన్నారు, అంతటి బలము వీరి యొద్ద లేదు, కానీ రాజు అంటున్నాడు వాళ్ళకంటే గొప్ప సహాయం మనకుంది, వాళ్ళకంటే ఎక్కువైన సహాయము మనకుంది అంటున్నాడు. ఎందుకు అంటే వారంతా శరీరులు మాత్రమే, మనకు మాత్రము దేవుడు తోడుగా ఉన్నాడు అని అతడు అంటున్నాడు. ఎందుకంటే అతడు చూడగలుగుతున్నాడు ఆత్మీయంగా ఏమి జరుగుతుంది, ఆత్మ ప్రపంచంలో ఏమి జరుగుతుందో అతడు చూడగలుగుతున్నాడు. కాబట్టి ఎంతో ధైర్యంగా ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో పరిస్థితులు, మన శక్తికి మించిన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు మనము కలవరపడట్లేదు, కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దేవుని యొక్క సన్నిధిని, దేవుని ప్రసన్నతను మనం గుర్తించగలుగుతున్నాము. కాబట్టి ఎంతో ధైర్యముగా వాటిని ఎదుర్కొని దేవునిలో ఆనందిస్తూ మనం జీవితంలో కొనసాగుతున్నాం. కాబట్టి ఈ యొక్క కన్నులను మనకు తెరవజేసినందుకు దేవుని స్తుతించాలి. ఆ సువార్తను అర్థం చేసుకునే కన్నులను దేవుడు మనకు తెలియజేశాడు. అందును బట్టి మనము సువార్తను తెలుసుకొని రక్షణ పొందుకొని మనం దేవునిలో ఆనందిస్తున్నాము. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుని యొక్క కార్యాలను చూడగలిగిన నేత్రములను దేవుడు మనకు తెలియజేశాడు. మూడవదిగా వాక్యములో ఉన్న అనేకమైన సంగతులను చూడగలిగినట్లుగా దేవుడు మన నేత్రములను తెరవజేశాడు. కాబట్టి వీటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆయన గ్రుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. మన యొక్క మనోనేత్రములు కూడా మూసుకొని పోయి ఉన్నప్పుడు, గ్రుడ్డితనములో ఉన్నప్పుడు దేవుడే మనల్ని దర్శించి మన యొక్క కన్నులకు వెలుగిచ్చాడు. దాన్ని బట్టి అనేకమైన మేలులను మనం పొందుకుంటున్నాం. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మనము రెండవదిగా చూస్తే ఆ యొక్క 8వ చరణంలో 146వ కీర్తన 8వ చరణంలో మనం 2వ లైన్ కనుక మనం చూసినట్లయితే యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని మనం చూస్తున్నాం. దేవుడు రెండవదిగా ఎందుకు ఆయన్ని నమ్ముకోవాలి, ఎందుకు దేవుడే నమ్ముకొనదగిన సహాయకుడు అంటే మనము కృంగిన సమయంలో దేవుడే మనలను లేవనెత్తువాడు. దేవుడు మనకు కృంగిన సమయంలో గొప్ప బలమును అనుగ్రహించేవాడు. మనము కృంగిన సమయంలో మన జీవితంలో మేలులతో మనలను తృప్తిపరిచి మనలను బలపరచగలిగిన గొప్ప దేవుడు ఆయనే అని మనం చూస్తాం. మనము దావీదు జీవితంలో కనుక మనం చూసినట్లయితే, మరి దావీదు ఆ యొక్క శత్రువుల చేత సౌలు శత్రువుగా మారి అతన్ని తరుముతూ ఉన్నప్పుడు, చంపాలని చూస్తున్నప్పుడు అతడు ఎంతో భయముతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పారిపోతూ ఇంకా ఎక్కడ నేను దాక్కున్నా ఆయనను వదిలిపెట్టట్లేదు, నన్ను చంపేస్తాడు, నన్ను వెతికి నన్ను చంపేస్తాడు అని దావీదు వేరే దేశానికి, శత్రువుల దేశానికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ ఒకసారి తనున్న ప్రాంతములో నుండి ఆ రాజుకు సహాయం చేయడానికి, ఆ శత్రువు రాజు ఫిలిస్తీయుల రాజుకి సహాయం చేయడానికి దావీదు యుద్ధమునకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే అతడు తన కుటుంబంను అంతటినీ విడిచిపెట్టి అతను యుద్ధ రంగంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడున్న మిగతా రాజులు, ఆ ఫిలిస్తీయుల దేశం అనగా 5 పట్టణాల యొక్క దేశం, 5 ప్రాముఖ్యమైన పట్టణములు, 5 పట్టణాలకు 5గురు రాజులు ఉంటారు. అయితే ఒక రాజు దావీదును తీసుకొని వెళ్ళాడు, కానీ మిగతా 4 మాత్రం అతను వద్దు, అతన్ని తిరిగి పంపించేయమని వారు చెప్పినప్పుడు దావీదు మరలా ఎంతో బాధతో, నేను ఎంతో నమ్మకంగా వీరి దగ్గర ఉన్నా కూడా వీరు నన్ను నమ్మట్లేదు అని బాధతో తిరిగి వస్తాడు. అయితే వారు తిరిగి వచ్చేసరికి దావీదు ఏ ఊరిలో అయితే ఉంటున్నాడో ఆ ఊరంతా కూడా తగలబడిపోతుంది. పెద్ద మంటలు కనిపిస్తున్నాయి, ఆ పొగ అంతా కూడా ఆకాశానికి అంటుతుంది. అక్కడున్న వారు ఏమయ్యారో కూడా తెలియదు. వీరంతా పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరు కూడా లేరు, సజీవులుగా ఎవరు లేరు, అన్నీ కాలిపోతున్నాయి. అందరినీ పట్టుకొని వెళ్ళారు, వారిని చంపారా లేదా వారిని కిడ్నాప్ చేశారా, ఏ ఒక్క విషయం కూడా దావీదుకు తెలియదు.
దావీదుతో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియదు. సుమారుగా 600 మంది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. వారందరూ కూడా ఎంతగానో ఏడ్చి ఇంకా శక్తి లేనంతగా, ఏడవడానికి కూడా వారికి శక్తి లేనంతగా వారు ఏడ్చి అక్కడ కృంగిపోయినట్లుగా మనం చూస్తాము. అక్కడ దావీదు కూడా మరి ఎంతగానో దుఃఖపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తాము. అయితే అట్టి పరిస్థితిలో దావీదు చేసిన పని ఏంటి అనేది మనం చూస్తే, ఆ యొక్క 7వ వచనం, ఆ యొక్క పైన ఉన్న లైన్ కనుక మనం చదివినట్లయితే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని మనం చూస్తున్నాం. అక్కడున్న వారందరూ ఏడ్చి శక్తి లేనంతగా వారు ఏడ్చి ఉన్నారు అని మనం చూస్తున్నాం. దావీదు కూడా ఎంతగానో దుఃఖపడ్డాడు. అయితే వారందరూ కూడా దావీదును చంపాలి, మన నాయకుడు చేయబట్టే కదా, మన నాయకుడు తీసుకున్న యొక్క తప్పుడు నిర్ణయమును బట్టే ఈ విధంగా జరిగిందని అతన్ని చంపాలని చూస్తున్నారు. అయితే అటువంటి విషయంలో దావీదు మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూసినట్లుగా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని మనం చూస్తున్నాం. అతడు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని ఎదుట కనిపెట్టాడు. మరి నా కుటుంబం నాకు తిరిగి దక్కుతుందా అని దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు, నీవు వెళ్ళు, శత్రువులను తరుముతూ వెళ్ళు, నీ కుటుంబం నీకు దొరుకుతుంది అని దేవుడు అక్కడ మాట్లాడాడు. దేవుని యొక్క మాటను బట్టి వారు ధైర్యం తెచ్చుకున్నారు. దావీదు అక్కడ మిగతా వారందరినీ కూడా బలపరిచాడు. వారందరూ కలిసి ఇప్పుడు శత్రువుల వెంట వెళ్తున్నారు. వారు శత్రువులను కనుగొన్నారు. అయితే శత్రువులను కనుగొన్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, వారు దావీదుతో ఉన్న సైన్యం అంతా కూడా సాయంత్రం ఆ రాత్రి గడిచిన తర్వాత మరలా ఉదయం అయింది. అదంతా కూడా వారు యుద్ధం చేస్తూనే ఉన్నారు. మరలా సాయంత్రం వరకు, అనగా 24 గంటలు ఆగకుండా వారు యుద్ధం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి వారు ఎంతగా క్షీణించిపోయారు, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా వారు ఏడ్చారు, దుఃఖపడ్డారని మనం చూసాము. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు ఎంతగా బలపరిచాడంటే, 24 గంటలు వారు యుద్ధం చేసే అంత గొప్ప బలమును దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి వారు ఆ గొప్ప యుద్ధాన్ని చేశారు. ఆ యొక్క కృంగిపోయిన స్థితిలో నుండి వారు బలాన్ని పొందుకున్నారు. తద్వారా దేవుని యొక్క కృపను బట్టి వారు తిరిగి వారి కుటుంబమును, వారు పోగొట్టుకున్న ఆస్తిని, అదేవిధంగా ఆ యొక్క శత్రువుల ఆస్తిని కూడా వారు తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఎంతో కృంగిపోయిన పరిస్థితి, ఇంకా నిరాశతో చావవలసిన పరిస్థితి, మరి కుటుంబం ఏమైందో అర్థం కాక మరి ఎంతో నిరుత్సాహంతో ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఉన్న వారిని దేవుడు యుద్ధం చేసే విధంగా గొప్ప శక్తినిచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. వారు పోగొట్టుకున్న దానికంటే అధికమైన వాటిని వారికి అనుగ్రహించి గొప్ప దీవెనలతో వారిని నింపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి కృంగి ఉన్న పరిస్థితుల్లో మనుషుల వైపు చూస్తే మనకు ఆధారం కలగదు, మనుషుల వైపు చూస్తే మనకు నిరీక్షణ కలగదు. కానీ దేవుని వైపు చూస్తే మనకు గొప్ప నిరీక్షణ కలుగుతుంది. దేవుని వైపు చూస్తే గొప్ప బలము మనకు కలుగుతుంది. ఒకవేళ మనం చేసే పనులన్నింటినీ చేసి అలసిపోయామేమో, ఇంతకంటే ఎక్కువగా నేను చేయలేను అనే పరిస్థితికి ఒకవేళ వచ్చామేమో, లేదంటే ఏది చేయాలో తెలిసినా కూడా చేయాలని ఆశ కలిగి ఉన్న చేయలేని పరిస్థితుల్లో ఉన్నామేమో. ఈ విధంగా జరుగుతూ వస్తున్నప్పుడు కృంగిపోతాము. ఇక నేను ఇంతే కావచ్చు, ఇక నేను సరైన పనిని ఎన్నటికీ చేయలేను కావచ్చు అనే నిరాశ వస్తుంది, కృంగుదల వస్తుంది. లేదంటే నేను ఎంత చేసినా అది కావట్లేదు కాబట్టి ఇక నా జీవితం ఇంతే, నేను ఒక ఫెయిల్యూర్ని అనుకొని ఎంతోమంది ఈ లోకంలో చనిపోతున్నారు. అయితే కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మనకున్నాడు అని మనం చూస్తున్నాం. మన యొక్క బాధల్లో, మనకు కలిగిన నష్టాలలో మనము కృంగిపోయిన ప్రతిసారి కూడా దేవుడు మనలను లేవనెత్తాడు అని మనం చూస్తున్నాం. ఆయన ధైర్యపరిచాడు, బలపరిచాడు. కాబట్టి నేటి వరకు మనము కొనసాగుతూ వస్తున్నాము. కాబట్టి కృంగిపోయిన వారిని, నష్టపోయిన వారందరినీ, ఇక మాకు జీవితం లేదు, భవిష్యత్తు లేదు, వెలుగు లేదు అనుకున్న వారి జీవితంలో దేవుడు వారిని బలపరిచాడు, లేవనెత్తాడు, అద్భుతమైన జీవితాన్ని వారికి ప్రసాదించాడని మనం చూసాం. కాబట్టి అందుకే కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. మనం కృంగిన పరిస్థితులలో మనకు సహాయం చేసే దేవుడు, బలపరచువాడు, లేవనెత్తువాడు ఆయన అని మనం చూసాం. మూడవదిగా మనం చూస్తే 8వ చరణంలో ఆయన యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు అని మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, అతనికి రాత్రి 1 గంటలకు ఒక సహాయం అవసరమైంది, అతను మనకు ఫోన్ చేసి సహాయం అడిగితే మనం చేయలేను, ఇప్పుడు రాలేనని మనం చెప్పలేము, ఎందుకంటే అతన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇక్కడ అదే విధంగా మనం చూస్తున్నాము, దేవుడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు అని మనం చూస్తున్నాం.
మరి మనము నీతిమంతులమా అంటే మరి మనందరము కూడా దేవుని యొక్క రక్తము చేత కడగబడి మనందరము నీతిమంతులమని ఆ యొక్క పరలోకంలో ఉన్న న్యాయ చట్టమే మనల్ని నీతిమంతులుగా తీర్చింది. కాబట్టి ఈ లోకంలో ఎవరేమనుకున్నా, సాతాను ఏమన్నా మన వాటిని పట్టించుకోవద్దు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనకు ఎంత సహాయమైనా దేవుడు చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనములు మనం చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని మనం చూస్తున్నాం. ఈ యొక్క చివరి పదములు రెండు మరల మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును అని మనం చూస్తున్నాం. ఒక ఆదరణకర్త అనే ఆ యొక్క పదానికి గ్రీక్లో పారాక్లిటోస్ అని గ్రీక్లో మనం చూస్తాం. అనగా దాని అర్థం ఆదరణకర్త అనేది వస్తుంది. అదేవిధంగా సహాయకుడు అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకు ఒక సహాయకుడిని అనుగ్రహిస్తున్నారు. ఎవరు ఆ సహాయకుడు అంటే ఒక దూత కాదు, కానీ యేసు ప్రభు వారే మరలా పరిశుద్ధాత్మగా మనతో ఉండడానికి వస్తున్నాడని మనం చూస్తున్నాము. ఆ చివరి 17వ వచనం చివరిలో మనం చూస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీతో మాత్రమే కాదు మీలోనే ఉంటాడు. మీకు ఎప్పుడు సహాయము అవసరమైనా మరి దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా ఈ యొక్క లోకంలో మనము కొనసాగడానికి మనకు ఎంత సహాయం కావాలో అంత సహాయము మనకు అన్ని వేళలో అందించడానికి దేవుడు పరిశుద్ధాత్మగా మనతోనే ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు మనలోనే ఉంటున్నాడు. మనము ఆయన వేరు కానంతగా మనతో ఉంటూ మనకు నిత్యము సహాయం అందించడానికి, సాతాను యొక్క శోధన నుండి తప్పించడానికి కావచ్చు, శ్రమల్లో మనల్ని తప్పించడానికి కావచ్చు, మరి మన యొక్క విశ్వాసమును కాపాడడానికి కావచ్చు, మనల్ని బలపరచడానికి కావచ్చు, ప్రార్థన చేయడానికి కావచ్చు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కావచ్చు, ఈ విధంగా ప్రతి విషయంలో మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మగా దేవుడు మన వద్దకు దిగి వచ్చాడు, మనలో నివసిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత చేస్తున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంత గొప్ప సహాయము ఆయన తన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించి మనకు సహాయం చేయుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇంతకంటే నమ్ముకొనదగిన దేవుడు, సహాయకుడు ఇంకెవరు ఉంటారు? కాబట్టి అందుకే ఆయన్నే నమ్ముకొనండి, ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు అని భక్తుడు కీర్తిస్తున్నాడు. మనం కూడా ఈ యొక్క 3 విషయములను బట్టి అవును, మనము గ్రుడ్డితనముగా ఉన్నప్పుడు మనకు గమ్యము ఏది, మన భవిష్యత్తు కనిపించని పరిస్థితులలో మన కన్నులను తెరిచేవాడు ఆయనే, మనకు దృష్టిని అనుగ్రహించేది దేవుడే, మనకు సువార్తను చూసే విధంగా, దేవుని యొక్క కార్యాలను చూసే విధముగా, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న విషయములను చూడగలిగినట్లుగా మన కన్నులను తెరవజేశాడు. కాబట్టి దాన్ని బట్టి మనం స్తుతించాలి. రెండవదిగా మనం కృంగిన సమయంలో మనలను బలపరిచేవాడు, మనల్ని లేవనెత్తేవాడు దేవుడే, మనకు సహాయం చేసేవాడు దేవుడే గనుక రెండవదిగా ఆ అంశమును బట్టి స్తుతించాలి అని మనం చూసాము. మూడవదిగా దేవుడు నీతిమంతులను ప్రేమించేవాడు కాబట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి తానే పరిశుద్ధాత్మగా మనలోనికి వచ్చి నివసిస్తున్నాడు. కాబట్టి ఈ 3 అంశములను బట్టి మనము దేవుని స్తుతించాలని మనం నేర్చుకుంటున్నాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.